వెల్కమ్ టు ఎంబీటీ అండి. మన ఇన్స్టిట్యూట్లో ఈ కోర్స్ అనేది మొత్తం 27 డేస్ కోర్స్ అండి. ఈ 27 డేస్లో మనం ఐఫోన్కి, ఆండ్రాయిడ్కి హార్డ్వేరు, సాఫ్ట్వేర్ రెండు కూడా నేర్పించడం జరుగుతుందండి. అలాగే ఈ కోర్స్ అనేది ప్రతి నెల 9వ తారీఖున బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. రోజుకొక టాపిక్ కింద మొబైల్కి సంబంధించిన ఎటువంటి రిపేర్ అయినా చేయగలిగేటట్టు ప్రతిదీ నేర్పించి పంపించడం జరుగుతుందండి. 9వ తారీఖు నుంచి ఫ్రెషర్ స్టూడెంట్స్కి బ్యాచ్ అన్నది స్టార్ట్ అవుతుందండి. 16వ తారీఖు నుంచి మన షాప్లో వాళ్ళు అంటే మినిమం వర్క్ చేసేవాళ్ళు అంటే బ్యాటరీలు, డిస్ప్లేలు, ఛార్జింగ్ కనెక్టర్లు, ఇలాగ కెమెరాలు మార్చడము, చిన్న చిన్న వర్కులు చేసే స్టూడెంట్స్కి చిప్ లెవెల్ అన్నది నేర్పించడం జరుగుతుందండి. అది 16వ తారీఖున స్టార్ట్ అవుతుందండి. అలాగే ఈ 9వ తారీఖు నుంచి జాయిన్ అయిన ఫ్రెషర్ స్టూడెంట్స్కి అసలు మొబైల్స్ని ఎలా ఓపెన్ చేయాలి, స్పీకరు, మైకు, రింగర్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, వాటిని ఎలా చెక్ చేయాలి, అలాగే బ్యాటరీలు, డిస్ప్లేలు ఎలా మనం మార్చుకోవాలి, మనం మార్చే టైంలో బ్యాటరీ కానీ డిస్ప్లే కానీ ఏమీ డ్యామేజ్ అవ్వకుండా ఎలాంటి ప్రికాషన్లు తీసుకోవాలి, అలాగే అంటే ప్రతిదీ కూడా వివరంగా చెప్తూ చేయించడం జరుగుతుందండి. అలాగే రోజుకొక టాపిక్ కింద ఫస్ట్ రోజు ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎన్ని మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏ మోడల్ని ఎలా ఓపెన్ చేయాలి అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చేసి చూపిస్తారు. స్టూడెంట్స్కి నెంబర్ ఆఫ్ మోడల్ సెట్స్ ఇచ్చి జాగ్రత్తగా ఓపెన్ చేసి జాగ్రత్తగా బిగించేటట్టు, అంటే ఎటువంటి స్ట్రిప్పులు కానీ, డిస్ప్లేలు కానీ, బ్యాటరీలు కానీ ఏవి డ్యామేజ్ అవ్వకుండా ఎలా చేయాలన్నది చెప్తూ చేసి చూపిస్తూ వాళ్ళతో చేయిస్తారండి. అలాగే రెండవ రోజు ఐఫోన్లు ఎలా ఓపెన్ చేయాలి, ఎలా బిగించాలి అన్నది చేసి చూపిస్తారు. స్టూడెంట్స్కి ఐఫోన్ 6 నుంచి 13 వరకు మోడల్స్ అన్నీ కూడా ఇచ్చి ఓపెన్ చేసి బిగించడం అన్నది నేర్పిస్తారండి. మూడవ రోజు బ్యాటరీలు, డిస్ప్లేలు ఎలా చేంజ్ చేయాలి. నాలుగవ రోజు ఛార్జింగ్ జాక్లు ఎన్ని రకాలు ఉంటాయి, ఆ ఛార్జింగ్ జాక్ని ఎలా రిమూవ్ చేయాలి, కొత్త ఛార్జింగ్ జాక్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఒకవేళ కస్టమరు పిన్తో పాటు ట్రాక్లు కూడా ఊడిపోయినట్టయితే పిన్ని ఇన్స్టాల్ చేసిన తర్వాత ఊడిపోయిన ట్రాక్ని ఎలా రికవర్ చేయాలి అన్నది కూడా చెప్తూ చేయిస్తారండి. ఇలా బేసిక్గా ఏమైతే చిన్న చిన్నవి ఉంటాయో ఒక మొబైల్ని ఓపెన్ చేసి బ్యాటరీ డిస్ప్లేలు మార్చడం కానీ, ఛార్జింగ్ జాక్ను మార్చడం కానీ, స్ట్రిప్పులు మార్చడం కానీ, కెమెరాలు మార్చడం కానీ, స్పీకరు, మైకు, రింగల్ని చెక్ చేయడం, వాటి ప్రాబ్లం ఉంటే మార్చడం, ఇవన్నీ కూడా బేసిక్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా వాళ్ళతో వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్తూ వాళ్ళతో చేయించడం అన్నది జరుగుతుందండి. ఎప్పుడైతే ఈ బేసిక్ అన్నీ వాళ్ళకి కంప్లీట్ అయినాయో షాప్లో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత 16వ తారీఖు నుంచి ఫ్రెషర్స్ని, షాప్లో వాళ్ళని ఇద్దరిని కూడా కూర్చోబెట్టి మదర్ బోర్డ్లో చిప్ లెవెల్ అన్నది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఈ మదర్ బోర్డ్లో అసలు ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఆ సెక్షన్లో మనం ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏదన్నా సెక్షన్లో ప్రాబ్లం వచ్చింది అంటే అది ఐసీలో ప్రాబ్లం ఉందా, లేదంటే పక్కనున్న కాంపోనెంట్స్లో ప్రాబ్లం ఉందా, ఎలా చెక్ చేయాలి, అసలు కాంపోనెంట్స్ చేసే వర్క్ ఏంటి, ఆ కాంపోనెంట్స్ ఎలా వర్క్ చేస్తాయి, అందులో షార్ట్ అయ్యే కాంపోనెంట్స్ ఏముంటాయి, ఓపెన్ అయ్యే కాంపోనెంట్స్ ఏముంటాయి, అసలు ఐసీ అంటే ఏంటి, ఐసీ ఏ రకంగా పనిచేస్తుంది, ఐసీకి ఇన్పుట్ వోల్టేజ్ తీసుకున్న తర్వాత ఆ వోల్టేజ్తో ఐసీ ఎలా ట్రిగ్ అవుతుంది, ఏ కమాండ్లు అందితే అవుట్పుట్ వోల్టేజ్ అన్నది పంపిస్తుంది, ఆ అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఎలాగా బూస్ట్ అవుతుంది లేదా తక్కువ వోల్టేజ్ కింద ఎలా కన్వర్ట్ అవుతుంది అన్నీ కూడా వివరంగా చెప్తూ ఏ సెక్షన్ ఎలా పనిచేస్తుంది, ఏ సెక్షన్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి అన్నది కూడా క్లియర్గా చెప్పడం జరుగుతుందండి. అలాగే ఇక్కడ ఈ 27 డేస్ స్టూడెంట్స్ ఉండడానికి ఈ 27 డేస్ స్టూడెంట్స్ ఉండడానికి రూమ్ ఉంటుందండి, ఏసీ ఉంటుంది, మధ్యాహ్నం పూట భోజనం కూడా మనమే ప్రొవైడ్ చేస్తున్నామండి. అలాగే ఏదైనా కానీ ఆ బుక్కు, పెన్ను నుంచి ప్రాక్టీస్ చేయడానికి అంటే మొబైల్స్ ఓపెన్ చేసి బిగించడానికి మొబైల్స్ కానీ, అలాగే మదర్ బోర్డ్ చిప్ లెవెల్ ప్రాక్టీస్ చేయడానికి ఫస్ట్ డోనర్ బోర్డ్స్ ఇస్తారండి, సీల్డ్ డోనర్ బోర్డ్స్ ఇస్తారు. ఆ డోనర్ బోర్డ్స్ మీద చిన్న చిన్న కాంపోనెంట్స్ని ఎలా మార్చాలి, డిస్ప్లే కనెక్టర్ని ఎంత టైంలో మార్చాలి,
ఎలా తీయాలి, ఎలా వేయాలి, అలాగే చిన్న చిన్న ఐసీని ఎలా రిమూవ్ చేయాలి, ఎలాగా క్లీన్ చేసుకోవాలి, ఎలా రీబాల్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నీ కూడా వివరంగా చెప్తూ ఒక మదర్ బోర్డులో ఉండే ప్రతి కాంపోనెంట్ నుంచి ఐసీ వరకు కూడా ఎలా రిమూవ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలన్నది చేసి చూపిస్తారు. అలాగే చేయిస్తారండి. స్టూడెంట్స్తోని చేయించడం జరుగుతుందండి డోనర్ బోర్డు మీద. అంటే రోజుకు ఒక టాపిక్ కింద రోజుకు ఒకటి వాళ్ళకి పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత మాత్రమే నెక్స్ట్ సెక్షన్కి అన్నది వెళ్ళడం జరుగుతుందండి. అలాగే ఏదైనా సెట్ మనకి డెడ్లో వచ్చినప్పుడు మనం బ్యాటరీ లేకుండా డిస్ప్లే అంటే డీసీ సప్లై ద్వారా డీసీ సప్లై అని ఒక మిషన్ ఉంటుందండి. బ్యాటరీ లేకుండా డీసీ సప్లై కనెక్ట్ చేసి ఆ డీసీ సప్లైలో వచ్చే రీడింగ్ని బట్టి అసలు ఏ సెక్షన్లో ప్రాబ్లం ఉంది, ఏ లైన్లో ప్రాబ్లం ఉంది, ప్రతి ఒక్కటి కూడా ఈఎంఎంసీ లూజ్ ఉందా, ఈఎంఎంసీలో సాఫ్ట్వేర్ పోయిందా, సిపియు లూజ్ ఉందా, డబుల్ డెక్కర్ సిపియులో ప్రాబ్లం ఉందా, అసలు ఎక్కడ ప్రాబ్లం ఉందన్నది ఆ డీసీ సప్లైలో వచ్చే రీడింగ్ని బట్టి ఆ ప్రాబ్లమ్ను కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇది మనం డీసీ సప్లై ద్వారా షార్ట్ అయిందా, ఫుల్ షార్ట్ అయిందా, హాఫ్ షార్ట్ అయిందా, మైనర్ షార్ట్ అయిందా, లేదంటే సిపియు కమాండ్ లైన్స్లో ఏమైనా ప్రాబ్లం వచ్చిందా అన్నది ప్రతిదీ కూడా వివరంగా చెప్తూ అది చేయిస్తూ చేసి చూపిస్తూ చేయించడం అన్నది జరుగుతుందండి. అలాగే ఈ 27 డేస్ కంప్లీట్ అయిన తర్వాత స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో షాప్లో వాళ్ళు కానీ ఫ్రెషర్స్ కానీ షాపులు పెట్టిన తర్వాత ఏదన్నా ప్రాబ్లం అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏదన్నా ప్రాబ్లమ్ని చేస్తున్నప్పుడు అది అవ్వకపోతే మనకు వాట్సాప్ ద్వారా సొల్యూషన్ ఇవ్వడం అంటూ జరుగుతుందండి. అంటే వాళ్ళు ఏమేమి ప్రయత్నం చేశారు, ఏ ప్రయత్నం చేసినా ఎంతవరకు ప్రయత్నం చేస్తే ఆ ప్రాబ్లం అవ్వలేదు అన్నది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసి పెడితే వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటిది అన్నది మాస్టర్లు కానీ ఆ గ్రూప్లో ఉన్న స్టూడెంట్స్ కానీ అంటే ఇప్పుడు వరకు నేర్చుకున్న స్టూడెంట్స్ అందరినీ ఆ గ్రూప్లో పెట్టడం జరుగుతుందండి. వాట్సాప్ గ్రూప్లో ఎవరైతే వర్క్ అన్నది అవ్వలేదో అంటే ఒక సెక్షన్ అనేది రిపేర్ వచ్చినప్పుడు అది రెక్టిఫై అవ్వలేదో అలాంటి ప్రాబ్లమ్ని మోడల్ నెంబర్తో పాటు పెట్టి అడిగినప్పుడు వాళ్ళు చేసిన మిస్టేక్ని స్టూడెంట్స్ కానీ మాస్టర్స్ కానీ చెప్తారండి. ఆ ప్రాబ్లం రెక్టిఫై అయ్యే వరకు కూడా సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. అలాగే ఇప్పుడు ఫ్రెషర్స్ కానీ లేకపోతే షాప్లో వాళ్ళు కానీ ఇక్కడి నుంచి నేర్చుకొని వెళ్ళిన తర్వాత ఏదైనా వర్క్ అంటే అన్ని వర్క్లు చేయగలుగుతున్నారు. ఒక సిపియు నార్మల్ సిపియునో డబుల్ డెక్కర్ సిపియునో వేయడానికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి స్టూడెంట్స్కి, లేదంటే అన్ని వర్క్లు చేయగలుగుతున్నారు అప్డేట్లో వచ్చిన మోడల్స్కి ఏదైనా రెక్టిఫై చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అలాంటి వాటికి మనం 6 monthsకి ఒకసారి 5 days అప్డేట్ క్లాస్ పెట్టడం జరుగుతుందండి. ఆ అప్డేట్ క్లాస్లోని ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ అంటే నేర్చుకున్న దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉంది, ఏమన్నా ఐసీలు వేయలేకపోతున్నారు, ఒక స్కెమెటిక్ రీడింగ్ రాకపోవడమో లేకపోతే ట్రబుల్ షూట్ చేయడం రాకపోవడమో, ఐసీలని హ్యాండిల్ చేయడం రాకపోవడమో, లేదంటే అన్నీ వచ్చినాయి లేటెస్ట్ మోడల్స్ని ఎలాగా ఫైండ్ అవుట్ చేయడము అంటే ట్రబుల్ షూట్ చేయడం కానీ ఐసీలని హ్యాండిల్ చేయడం కానీ ఏదైనా కానివ్వండి అప్డేట్లో 5 రోజులు అన్నది మనం ఫ్రీగా పెట్టడం జరుగుతుందండి. అప్పుడు కూడా మనం రూమ్ ఫ్రీగా ఇస్తాము, అలాగే లంచ్ ఫ్రీగా ఇస్తామండి. వచ్చి ఫ్రీ అంటే మన దగ్గర ఫ్రీగానే నేర్చుకొని వెళ్ళొచ్చండి. ఆ అప్డేట్ క్లాస్లో కూడా రానిది ఏదైనా కానీ నేర్చుకొని వెళ్ళడానికి మనం పెట్టిన క్లాసే అప్డేట్ క్లాస్ అండి. ఒకసారి స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయిన తర్వాత వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అన్నా కానీ మనం చేయడం జరుగుతుందండి. అలాగే మనం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి. మన కాంటాక్ట్ నెంబర్ అనేది స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. అలాగే మీకు ఏదైనా మొబైల్ మన దగ్గర నేర్చుకున్న తర్వాత ఏ మొబైల్ అయినా కానీ రిపేర్ చేయగలిగేటట్టు నేర్పించి పంపించడం జరుగుతుందండి. ఎటువంటి ఇబ్బంది వచ్చినా కానీ 6 నెలలకు ఒకసారి అప్డేట్ క్లాస్లో ఏ ప్రాబ్లం అయినా కానీ మీరు ఫేస్ చేసిన ఏ ప్రాబ్లం అయినా కానీ మీరు అది రెక్టిఫై చేసేటట్టు నేర్పించి పంపిస్తాం.
నేర్పిస్తామండి. మనం ఈ 6 నెలలు కూడా మనం ఎందుకు టైం ఇస్తున్నామంటే, ఇక్కడ నేర్చుకొని వెళ్ళిన తర్వాత మీరు ఏ వర్క్‌నైనా ఎంతవరకు చేయగలుగుతున్నారు, ఏమేం చేయగలుగుతున్నారు, ఏం చేయలేకపోతున్నారో ఒక అవగాహనకి రాగలుగుతారండి. ఏదైతే చేయలేకపోతున్నారో అలాంటివి అప్డేట్ క్లాస్‌లో వచ్చి నేర్చుకోవచ్చండి. నో ప్రాబ్లమ్ సార్. అలాగే అప్డేట్‌లో ఉన్నవి కూడా నేర్చుకోవచ్చు. ఇలా మనం ప్రతి స్టూడెంట్స్‌కి పని అన్నది పర్ఫెక్ట్‌గా వచ్చే వరకు వర్క్ అన్నది నేర్పించి పంపించడం జరుగుతుందండి.